కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో దేవీ నవరాత్రి పూజా కార్యక్రమాల్లో జనసేన నాయకురాలు బర్లపూడి క్రాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు విచ్చేసిన క్రాంతికి గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు, మాగపు రాజా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. దసరా నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజు శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి సారెను సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. ఉదయం నుండి మహిళలు బోనాలు ఎత్తుకొని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి బాజా భజంత్రీలతో వేదమంత్రాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగారు. భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లడంతో తిరుమలి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా బర్లపూడి క్రాంతి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూర్నేడి సురేష్ కుమార్, బోసురాజు, దొడ్డ బుజ్జి, వలవల నాని, సిద్ధ శివ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా అడగండి. ఓకే భవానీకి భవానీకి మరి గణపతి పూజ ప్రారంభం అవుతుంది కాబట్టి అందరికీ నమస్కారం అండి. ముందుగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. పత్తిపాడు నియోజకవర్గం తిరుమలలో ఈరోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది. దానికి నన్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన మెట్ట ప్రాంతంలో పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి దసరా శుభాకాంక్షలు. నమస్కారం.